నాన్న అల్లరి చేస్తే చిన్నప్పుడు దెబ్బలేసు, చదువుకుంటా అంటే డబ్బులు కట్టి ఇంజనీరింగ్ దాకా చదివించు, బోరు కొడుతుందంటే ఈ మైకు ఫోను కొనిచ్చు నాన్న అని చెప్పి ఎంత సెంటిమెంటల్గా నేను కూడా మా నాన్నతో మాట్లాడలేదేమో. నిజం చెప్తున్నా భయ్యా, కళ్ళకు కూడా నాన్నే వస్తున్నాడు. ట్విస్ట్ ఏంటంటే బర్నీ గారు వస్తున్నారు నాన్నలాగా, నేను ఆయన నాన్న అని పిలుస్తున్నా. చూడండి ఏ రేంజ్ ఎమోషన్ కరెక్ట్ అయ్యాను నేను. ఎపిసోడ్లో ఎంత జరిగినా కూడా రే వీళ్ళేంద్రా నాన్న కోసం కొట్టుకుంటున్నారు, ఏ నాన్నకి కష్టం రాకూడదురా అనిపిస్తుంది. నేను మా సిస్టర్ కూడా మా నాన్న కోసం ఎందుకు కొట్టుకోలేదేమో. ఇన్ఫ్యాక్ట్ మా నాన్న వస్తారని మేము పారిపోయి దాక్కునే వాళ్ళం ఎందుకని చెప్పి. ఏంటో అది ఒక సాగుతుంది. నాన్నకు ప్రేమతో సీరియల్ తీయాలి వీళ్ళందరినీ పెట్టుకొని, బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ పెట్టి సీరియల్ తీయాల్సిందే. నాన్నకి 2 కూతుర్లు, చిన్న కూతురా పెద్ద కూతురా అన్న దాని మీద సెంటిమెంట్ రగల్చాలి. ఇది మా టీవీ వాళ్ళకి, హాట్స్టార్ వాళ్ళకి మన ఇచ్చే సజెస్ట్ అనమాట. సూపర్ హిట్ అవుతుంది, న్యాచురల్గా వచ్చేస్తున్నాయి ఎమోషన్స్ అన్నీ. వామ్మో ఓరి నాయనో ఇదేదో గేమ్ అనుకున్నాం కానీ ఇంత లావును కొట్టుకుంటున్నారు ఇద్దరు సామే. సరే ఇంక ఎపిసోడ్లోకి వెళ్దాం. శ్రీజాకి ఏమైనా అన్యాయం జరిగిందా? మనకు సరైన ఫుటేజ్ చూపించలేదు ఎలా వచ్చాడు ఏంటి అని. అంటే ఆ రింగులోంచి బయటికి ఎలా వచ్చాడు కళ్యాణ్ ఏంటి అని. ఎందుకంటే మనోడి ప్యాంట్ జారిపోయింది, వెనకాల లాగేశారు, అండర్వేర్తో బయటకు వచ్చాడు, నాకు అర్థమైపోయింది. అందుకోసం అని చెప్పి సరిగ్గా ఫుటేజ్ చూపిలా. సో దాని గురించి మాట్లాడదాం. శ్రీజాకి ఏమైనా అన్యాయం జరిగిందా అక్కడ ఏంటి అని చెప్పి ఒక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు తనుజ గారు, కళ్యాణ్ గారు. మామూలు విషయం కాదు. అంటే నిన్న హ్యూమిలేషన్ తర్వాత అది అవసరమే, ఇంట బయట ఎక్కడైనా హ్యూమిలేషన్ అవసరమే. ఆ హ్యూమిలేషన్ తర్వాత చాలాసేపు సుదీర్ఘంగా కూర్చొని నైట్ అంతా తీవ్రంగా ఆలోచించి పరిపరి విధములుగా పరితపించి ఈరోజు ఆ జోష్ వచ్చింది. కావాలి, జోష్ ఉంది. హోష్ కోల్పోకుండా ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఆ పిరమిడ్స్ టాస్క్ ఏదైతే ఉందో కూల్గా కామ్గా తమను కంపోజ్డ్గా పెట్టుకొని ఎలాగైనా గెలాలన్న తపనతో ఇద్దరిని ఒకరినొకళ్ళు అప్రిషియేట్ చేసుకుంటే కానిచ్చారు. వేరేస్ పక్కన కొద్దిగా ఇంత ఆవగింజంత తెలివితేటలు కనుక రీతిలో ఉండుంటే సెకండ్ ప్లేస్లో ఫినిష్ చేసిన మంచి ఛాన్స్ ఉండేది. టాప్లో ఉండి ఇద్దరు సేవ్ అయ్యేవాళ్ళు. ఎందుకు తెలుసా? ఎట్లాగైనా తనుజ మీద గెలాలన్న పంతం ఒకటి వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. ఆ ఏదైతే డిస్కషన్ జరిగినా ఆ డిస్కషన్లో ఎందుకని చూపించాడు బిగ్ బాస్ మనకి. దీని గురించి కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి? బిగ్ బాస్ స్క్రిప్ట్, వీళ్ళని సేవ్ చేయటం వాళ్ళని సేవ్ చేయటం, నీట్గా ఒక సాలిడ్ స్క్రిప్ట్ రాసి వాళ్ళని తీసేయటం అని చెప్పి నా వైల్డ్గా ఒకటి చెప్తా ఈ వారం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. ఇందాక నేను వేరే వాళ్ళతో మాట్లాడుకుంటే డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. నా వైల్డ్ గెస్ ఏంటంటే ఓట్స్ ప్రకారం ఫ్లోరా గారిని ఫస్ట్ ఎలిమినేట్ చేస్తారు, తర్వాత ఒక 3 నుంచో పెడతారు. ఎవరెవరంటే సంజన గారిని, నెక్స్ట్ సుమనని, నెక్స్ట్ బర్నీ గారిని నుంచో పెడతారు అనుకుంటున్నా. పెట్టి వీళ్ళల్లో ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారనే ఛాన్స్ వైల్డ్ కార్డ్స్కి ఇచ్చి వైల్డ్ కార్డ్స్ ఓటింగ్ ద్వారా సుమన్ శెట్టి అన్నని తీసేస్తారేమో అని నేను అనుకుంటున్నా. జస్ట్ నా వైల్డ్ గెస్. ఈరోజు ఇంకా ఓటింగ్ ఉంది, ఈరోజు రేపు ఓట్లు వేసుకోండి మీ ఫేవరెట్స్కి. జస్ట్ ఇది గెస్ మాత్రమే, దీన్ని మళ్ళీ తీసుకొని దాని మీద రుద్దమాగండి నా మీద రివర్స్లో. ఓట్లు వేసుకోండి మీ ఫేవరెట్స్కి. ఎవరైతే సేవ్ అయ్యారో వాళ్ళు ఎలిమినేషన్ ఓటింగ్ నుంచి వెళ్ళిపోయారు. సో ఇంక మనం లోపలికి వెళ్ళి డీటెయిల్గా మాట్లాడుకుందాం. గెలిచిన విషయాలు, గోకిన విషయాలు, కౌగిలించుకున్న విషయాలు మామూలుగా ఉండవు అన్నీ. వెళ్దాం, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేసి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ 55K అది ఎంతగా దగ్గరికి వచ్చింది. నెమ్మదిగా ఏంది తాబేలాగా నిదానంగా వెళ్దాం. ఏముందో అప్పుడు ఒకటి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడో వెయ్యి పెంచుకుంటే 10 సీజన్ల తర్వాత 1 లాక్ అలా కొడేద్దాం నెమ్మదిగా. ఏందా యూట్యూబ్తో సంబంధం చూసిన ప్రతి ఒక్కరు భార్య ఉందంటారు కదా, అది మాత్రం వెళ్ళట్లా. రికమెండేషన్లు వెళ్ళట్లా. మెయిన్ తెలుసా, రికమెండేషన్లు 1 లాక్ మించి వెళ్ళట్లేదు. అది ఎందుకు అర్థం కావట్లేదు నాకు. 1 లాక్ రికమెండేషన్స్ వెళ్తున్నాయి, 30,000, ఆల్మోస్ట్ 25% క్లిక్ త్రూ రేట్ ఉంటుంది. అయినా 1 లాక్ దాటి ఎందుకు వెళ్ళట్లేదు నాకు అర్థం కావట్లా. మళ్ళీ వాచ్ అవర్స్ దారుణం సూపర్ ఉంటాయి. యావరేజ్ వాచ్ అవర్స్ యావరేజ్గా నా డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే చాలామంది స్పీడ్గా అయినా పెట్టుకొని చూస్తారేమో కానీ మొత్తం అసలు వీడియో చూడకుండా మధ్యలో ఆపరు, వీడియో మొత్తం చూస్తున్నారు. అయినా తెలుస్తున్నాయి ఏదో జరిగింది, ఎవరో చేతబడి చేసినట్టున్నారు. ఏం చేస్తాం, దాటట్లేదు, వెళ్ళాలి, చూద్దాం ఏం జరిగింది ఏంటో. సో అందుకోసం చెప్పి మీరు లైక్ కొట్టండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిగ్ బాస్ చూసేవాళ్ళంటే వాళ్ళకి మాత్రం ఫార్వర్డ్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికి వద్దు. సంజన గారికి బోరు కొడుతుంది భయ్య. సంజన గారికి బోరు కొడితే ఏం చేస్తారు? ఎవరికొకరు మూడిందని అర్థం. సో మూడింది ఎవరికంటే రాము బొంబాయికి రాము అని, రాముకి మూడింది కెప్టెన్ కాబట్టి. సో హౌస్లో వాళ్ళు ఉండొద్దంటే ఆవిడికి ఇంకొక ఆవిడ తోడయ్యారు రీతు. ఇద్దరు కలిసి మనోడు ఫుట్బాల్ ఆడేసుకున్నారు. మనోడు దీన్ని సీరియస్గా తీసుకుంటాడు, జోక్గా తీసుకుంటాడు అన్నది తెర మీద మనం తర్వాత చూడాలి. అయినా లేదులే, మండే అలాగే వైల్డ్ కార్డ్స్ వస్తే వాళ్ళు నామినేషన్ చేస్తారు కానీ ఏం చేయరుగా.
సో కాసేపు ఆ ఫన్ ఎలిమెంట్ అంత మొత్తం జరిగిందనమాట. నెక్స్ట్ బర్నీ గారు మా తనుజ అన్నారు, నాన్న అంది. ఒక 5 నిమిషాలు అంది, నాన్న అన్నారు. మాట్లాడాలమ్మా అన్నారు, మాట్లాడదాం నాన్న అన్నారు. సరే ఏముందిలే అనుకున్నా నేను. అదే నిన్న నైట్ ఎంఎన్ఎల్ చెప్తాడు, మీరు అంటే మీరు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, వేరే వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దని. మనం మిడ్ నైట్ టాక్స్ అందుకనే చూడాలి. చెప్పు క్లియర్గా, నీకు ఆ అమ్మాయి అంటే ఎంత ఇంపార్టెంట్, ఈ అమ్మాయి అంటే ఎంత ఇంపార్టెంట్, ఇద్దరు అమ్మాయిలు ఎవరెవరు ఎంత ఇంపార్టెంట్ ముందే చెప్పేసి ఏ గొడవ లేకుండా చక్కగా అందరు కలిసి ఒక సకుటుంబ సపరివార సమేతంగానే సినిమా చేసుకోండి, అంతే చెప్తే ఇలా కొట్టుకోమాకండి అని చెప్తాడు. ఆన్లైన్ ఇన్వాల్వ్ చేయొద్దని కూడా. సో ఇద్దరు కూర్చుంటారు, ఇద్దరికి టైం దొరికిద్ది అనమాట. సో ఇద్దరు కూర్చుంటారు, చెప్తూ ఉంటారు అనమాట. ఆయన ఒక్కోసారి సిచ్యువేషన్లో ఏమనిపిస్తుందంటే, మనల్ని బాగా పట్టించుకునే మనిషి పట్టించుకున్నట్టు అనిపిస్తుంది. దాని అర్థం ఆ మనిషి దూరమైనట్టు కాదు, ఆ మనిషి ఇంకా వేరే వాళ్ళకి దగ్గరైనట్టు. ఇలా ఏం చెప్పలే కానీ ఏదో అదొక స్పీడ్ వస్తుంది నాకు ఆయన మాట్లాడుతుంటే, ఆ రేంజ్లో అలా మాట్లాడుతుంటే అనిపిస్తూ ఉంటుంది. సో దివ్య ఏం లేదమ్మా, నాకు ఒక ఆప్షన్ ఇచ్చింది సార్, నాతో ఆడతారా అనింది. నేను ఓకే అని అనుకున్నాను. కానీ నీకు ఇక్కడ వచ్చింది చెప్తానమ్మా, అదేంటి తెలుసా, నేను ఎవరితోనే ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ నా కాన్సన్ట్రేషన్ మొత్తం నీ మీద ఉంటుంది. నా కూతురు ఏం చేస్తుంది, నా పెద్ద కూతురు ఏం చేస్తుంది, ఎలా ఆడుతుందని చెప్పి. కళ్యాణ్కి నీకు ఒక ర్యాపో ఉంది, అందుకే నా పర్సనల్ రిక్వెస్ట్ చేశా కళ్యాణ్కి, చూడు శ్రీజ నువ్వు జత కట్టారంటే లేదు ఇంకా ఆలోచిస్తా అంటే, చూడు మరి మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగుంటుంది, జంట బాగుంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. నాకు ఏదైతే పెళ్లి సంబంధం పెళ్లి చూపుల్లో అనిపించింది ఈ మాటలు. ఇద్దరు బాగుంటారు చేసుకోండి అన్నట్టు చెప్పాను నేను. 2-3 వీక్స్ కళ్యాణ్ బాగా కేర్ చేస్తున్నాను నిన్ను, ఇలాంటి మాటలే అనమాట. సో దాని తర్వాత నువ్వు కూడా సరే అందుకని చెప్పాను, అది తీసే. నువ్వు కూడా రీతు కళ్యాణ్తో మాట్లాడుతావు కదమ్మా, వాళ్ళతో తిరుగుతావు కదమ్మా, పార్కులకి సినిమాలకి షికార్లకి వెళ్తావు కదమ్మా, నన్ను ఎందుకమ్మా ఇంత బాధ పెడుతున్నావు? సో మీ అన్ని విషయాలు నేను రాలేను. నన్ను ఆ టెనెంట్స్ అందరికి కలిసి టార్గెట్ చేసినప్పుడు ఎక్కడున్నావమ్మా నువ్వు, అప్పుడు ఏం చేసావమ్మా నువ్వు వచ్చి, నాన్న నీకేమో దెబ్బలు తగిలినాయా, శారీరకంగా అది మానసికంగా, నేను ఉన్నాను, నేను ఓదారుస్తాను, వచ్చావా, రాలేదే. సడన్గా అమ్మాయి వచ్చింది, ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే నాకు కనెక్ట్ అయింది. ఆ ఫేస్ ప్రశాంతంగా ఉంటుంది, అది చెప్తున్నప్పుడల్లా అది రివర్స్లో తగులుతూ ఉంటుంది. అంటే నా ఫేస్ ప్రశాంతంగా ఉండదా, దాని తర్వాత ఎప్పుడు నవ్వుతూ కనబడుతుంది అంటే నేను ఎప్పుడు నవ్వుతా కనబడినా, ఇది ఇన్న వాయిస్ అనమాట తనుజ గారిది. సో రావటమే కాంపిటీషన్ బర్నీ అనింది. నిజంగానే ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చింది అంటే నా క్యారెక్టర్ నచ్చలేదా లోపల మాటలో. సో మేము అదే మాట్లాడుకుంటాం, అలాంటివి మాట్లాడుకుంటాం. ఒకరోజు నన్ను బిగ్ బ్రో అనేసింది అని, అంటే ఎవరు వచ్చి నిన్ను నాన్న పిలిచినా వాళ్ళకి ఆస్తి ఇచ్చేస్తావు నువ్వు. ఇంట్లో ఆల్రెడీ ఉన్నారు రక్త సంబంధికులు, ఫస్ట్ నుంచి ఉన్నారు, వాళ్ళకి పట్టించుకో, వాళ్ళకి మాత్రం రాసేస్తావు. సో ఒకేసారి అని చెప్పి, సో అంతే, అంతకుమించి ఏమీ లేదు. నీ కోసం ఎక్కడున్నా ఏం చేసినా ఎలా ఉన్నా నీ కోసం మాత్రం ఆలోచించకుండా ఉండటం మాత్రం జరగదు. ఎందుకో తెలుసా అమ్మా, ఎందుకంటే నేను ఎక్కడన్నా నన్ను చూస్తూ ఉంటావు, నన్ను ఏదో అంటూ ఉంటావు, నేను చచ్చినట్టు నీ కోసం ఆలోచించాల్సిందే. నాకు ఇంక వేరే దారి వదిలేవేంటి, వదలవు కదా. సో నేను నీ కోసం ఆలోచిస్తాడు. బర్నీ అన్న ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ అయిపోయింది. నాకు ఎందుకు తెలుసా, బర్నీ అన్న ఇప్పుడు అదే మెయిన్ హౌస్లోకి షిఫ్ట్ అయ్యాడు. రాత్రిపూట దివ్యతో మాట్లాడేటప్పుడు బర్నీ కొద్దిగా భయం ఉంటుంది, తనుజ ఎక్కడ చూసేసిద్దో ఏంటి నేను గంటల మాట్లాడతానని. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయారు కదా, తనుజ ఏమి డేంజర్ హౌస్లో ఉంటుంది, చెడుగా మాట్లాడుకోవచ్చు ఎంతసేపు కంటే అంతసేపు. ఆ గేమ్ల కోసం, పాయింట్ల కోసం, ఒకళ్ళొకరు డబ్బా కొట్టుకోవడం కోసం ఏదైనా మాట్లాడుకోవచ్చు. తనుజ అన్న భయం లేదు, చూసిద్దన్న బాధ లేదు, బెంగ లేదు, బాగుంటుంది. ఇదంతా తండ్రి కూతురు అలాగే, మళ్ళీ మీరు తప్పుగా అనుకోద్దు, అలా ఏం లేదు. సో నేనేమి పట్టించుకోవట్లేదు నాన్న, నేనేమి వీటి కోసం ఏమి తీసుకోవట్లేదు నాన్న అని చెప్పి అమ్మ చెప్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా హౌస్లో నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, ఇది గుర్తుపెట్టుకో ఎప్పటికీ అన్నారు. ఇక్కడ దాకా మాత్రం నేను బర్నీ గారు సూపర్రా, కరెక్ట్గానే ఉన్నారు, బాగా మాట్లాడారు. ఇక్కడ లాస్ట్ ఒకటి వేస్తారు చూసారా, అక్కడ అన్నా నీ మార్క్ ఒకటి వదలాల్సిందే, ఏదో ఒకటి మనకి డౌట్ పెట్టడానికి. ఏంటంటే ఎవరైనా అడిగినా మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పమ్మా అంట. ఎవరు ఏమనుకున్నా నువ్వంటే నాకు ఇష్టం అమ్మా, ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అని అనాలి. కానీ ఎవరేమడిగినా మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పాలని ఎందుకు? మీరు చట్టం వద్దు వాళ్ళ దగ్గర, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎందుకండి, మీరు మీ అమ్మాయి దగ్గర చెప్పుకోవాలి. కానీ ఎవరు నీకు వచ్చి ఏది చెప్పినా ఒకటి గుర్తుంచుకో అమ్మా, ఈ నాన్నకి కూతురు అంటే నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు వచ్చి అడుగు, నేను చెయ్యకపోతే చెప్పు అన్నది చెప్పాలి. వేరే వాళ్ళు ఏదనుకున్నా నేను పట్టించుకోను, నువ్వంటేనే పట్టించుకుంటా, నీకేముందో చెప్పానే చెప్పాలి. కానీ ఎవరేం అడిగినా సరే నువ్వు వెళ్ళి వాళ్ళకి మా నాన్న చాలా మంచోడు తెలుసా, మా నాన్న చాలా మంచోడు, ఏది అడిగినా ఇస్తాడు, ఎప్పుడు నాతో అలా ఎందుకు చెప్తారండి ఎవరైనా. అది అసలు ఈ డైలాగ్ వేయాలి లాస్ట్లో. అంటే ఏంటంటే ఆయన పర్సనాలిటీ అందరికీ మంచి, సూపర్ మ్యాన్, మంచోడు రా బర్నీ గారు అన్నట్టు. అదే సార్ రేలంగి మావయ్య అంటే అది వద్దు సార్, అది మంచిది కాదు సార్. గేమ్లో శత్రువులు ఉండాలి మనకి, ఉంటేనే. ఎనీవే ఈ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అనగానే బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశాడు.
ఏం లేదు అసలు అలసిపోయినట్టున్నారు, సరదాగా సాంగ్స్ పెడతాను డ్యాన్స్ చేయండి. డ్యాన్స్ ఎక్కువ ఉంటుంది, ఏదో ఒక్కసారి ఏదో కలర్ చెప్తాను మాత్రం మొక్కలను దూరొచ్చేయండి అన్నట్టు చెప్పాడు సింపుల్గా. మెయిన్ టాస్క్ ఏదైతే డాన్సులు చేస్తూ కూర్చోవాలంట. సో డాన్సులు చేస్తూ ఉన్నారు. మీరు కళ్యాణ్ని గమనిస్తే మాత్రం లేదు. అమ్మడు లెస్ డూ కుమ్ముడు అన్నా సరే లేదు. నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఫోకస్డ్గా ఉన్నాడు. చూస్తున్నాను నేను. మామూలుగా డ్యాన్స్ ఎరగదీస్తూ ఉంటాడు, లేదు ఫోకస్డ్గా ఉన్నాడు. సో ఆయన డ్యాన్స్ చెప్తాడు, దాని తర్వాత కలర్ ఏం చెప్తే ఆ కలర్ ఉన్న కన్నంలోకి దూరాలి. సరే అక్కడ కామెడీ అయింది. దాని తర్వాత ఫస్ట్ రౌండ్ ఎల్లో అని చెప్పంగానే అది ఇంకోటి తెలుసా, ఇలాంటి కూడా డౌట్లు వస్తూ ఉంటాయి మన వాళ్ళకి. కళ్యాణ్కి ఎదురుగా ఉన్న కలర్ కావాలని చెప్పాడు, అటు ఇటు అని చెప్పి అలా ఏదో వస్తూ ఉంటాయి. అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. దాన్ని మనం ఇక్కడ కూర్చొని మాత్రం జడ్జి చేయలేం. సో పైగా కళ్యాణ్ కోసం పెట్టినట్టు అంటే కళ్యాణ్ ఫాస్ట్గా వెళ్ళగలడు, కళ్యాణ్ ఆ హోల్లోంచి ఈజీగా వెళ్ళగలడు. అంటే సన్నగా ఉంటాడు కాబట్టి ఆయనకి ఈజీగా అవుతుంది. పెట్టుండొచ్చు కాంపిటీషన్ టఫ్గా చేయడానికి. అంటే ఆల్రెడీ వన్ సైడెడ్ ఉంది, వాళ్ళిద్దరే ఉన్నారు, ఇంకో పేరు అక్కడ దరిదాపులో లేరు. సో పెడితే కొంచెం ఊపు వస్తుంది, దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఊపు వస్తుంది, వాళ్ళు బలంగా ఆడతారు, చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పడుతుంది అని చెప్పి ఆ కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో అని అనుకున్నారు. అందుకనే ఇది బిగ్ బాస్ రాసిన స్క్రిప్ట్ బాగా ఎగ్జిక్యూట్ అయింది. ఫైనల్కి వచ్చేప్పటికి టిస్టులు మీద టిస్టులు. అప్పుడు దాకా టాప్లో ఉన్న వాళ్ళు ధైర్యం పడిపోవటం, అమ్మో అసలు మామూలు అరావుడి కాదు అది మాత్రం. దూరాడు బయట నుంచి. భరణి గారు చూస్తే అల్లుడికి అమ్మో అరే నువ్వు మరీ పర్సనల్గా తీసుకోకరా, కళ్యాణ్ అన్న కాలు పట్టుకొని లాగుతూ ఉన్నాడు అనమాట. సో వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. పవన్ ఏమో దూరడానికి ట్రై చేస్తున్నాడు. శ్రీజ ఆల్మోస్ట్ దూరిపోయింది. శ్రీజ అసలు సూపర్గా ఆడిందబ్బా. అసలు టాస్క్ అంటే అమ్మాయి పెట్టేస్తుంది. దెబ్బలు తోలుతున్నాయా, ఏం తోలుతున్నాయి, ఎలా ఉన్నానా, ఏంటి బట్టలు ఎట్లా ఉన్నాయి, ఏం లేదు, దూరి నా సాగరంగా ముందు కొట్టు అన్నట్టు ఉంటుంది. ఆ కమిట్మెంట్ ఉంది అమ్మాయిలో. ఫ్లోరా ఏమో శ్రీజాన్ లాగుతుంది. ఫ్లోరా గారు కనీసం శ్రీజాన్ కూడా లాగలేకపోతున్నారు పాపం. ఆవిడ బలం అంత ఉందిలే, నీకేం చేయలేదు దానికి. తనుజ మాత్రం నాన్న ప్యాంట్ అడుగుతుంది. అంటే నాన్న ప్యాంట్ గురించి కాదు, నాన్న వేరే వాళ్ళ ప్యాంట్ లాగుతున్నాడు. అది కళ్యాణ్ గారి ప్యాంట్ లాగేస్తున్నాడు. ఆయన కాళ్ళు లాగుతున్నాడు ఆయన అనుకుంటున్నాడు, కానీ ప్యాంట్ వచ్చేస్తుంది. మనోడు మొత్తం లోపల సగం కనిపించేసింది డిన్నర్. తప్పలేదు అందులో. అని చాలా జరుగుతుంది. మన క్రికెట్లో చూడడం ఏంటి, పెద్ద మ్యాటర్ కాదు. సో మొత్తానికి అది మొత్తం వచ్చేసినట్టు ఉంది నాకు తెలిసి. అదే ఎమ్మెల్యేలు చెప్తున్నట్టు. సో ఆడేమో నాన్న ప్యాంట్ ఆవిడ అరుస్తుంది. దాని తర్వాత ఫ్లోరా గారు ఏమో శ్రీజాన్ లాగుతున్నారు. ఇమాన్యుల్ ఏమో బాజ్ అంటున్నాడు. రాము వెయిట్ అంటున్నాడు. ఇమాన్యుల్ వెయిట్ అంటున్నాడు. మొత్తానికి అక్కడ అసలు ఈ సీజన్లో మెయిన్ బుక్ ఏంటో తెలుసా, ఈ టాస్కుల మధ్యలో ఆపడం. నాకు అర్థం కాదు ఎందుకు ఆపుతున్నారు. వాళ్ళు ఏమైనా చెప్పారు లోపల నుంచి, మాకేమైనా ఊపిరి ఆడట్లేదు ఏమైనా చెప్పారు, అప్పుడు దాకా ఆపడానికి లేదు. ఊరికి ఆపేస్తున్నారు ప్రతి దాంట్లోనూ. ఇట్టనంగా ఆపేస్తున్నారు పాజ్ అని చెప్పి. దూరే వాళ్ళకు ఉండాలి కదా, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చెప్తే అప్పుడు ఖచ్చితంగా ఆపాలి, అది వేరే విషయం. బిగ్ బాస్ కూడా ఉన్నాడు కదా. సో పాజ్ ఆపాలంటే శ్రీజ వచ్చేసింది, కళ్యాణ్ వచ్చేసాడు. నాకైతే శ్రీజనే ఎక్కువ మొత్తంలో బయటకు వచ్చినట్టు అనిపించింది. ఆ అమ్మాయికి ఉన్న హైట్కి మనకు తెలియదు కానీ అనిపించింది. బట్ వాళ్ళు అలా అన్నారని చెప్పి నేను ఆగిపోయిన ఆవిడంటుంది. కాకపోతే ఆయన వచ్చేసి కళ్యాణ్ ఇంకా కోపంలో చెప్పులు కూడా కొడతాడు అని మొత్తం వచ్చేసిద్ది. వేసుకున్నట్టుండే మనకు సరిగ్గా చూపిలేదు అదంతా. మీరు వెయిట్ చెప్పారు కాబట్టి ఆగామని చెప్పి ఇక్కడ పెద్ద గొడవ స్టార్ట్ అయింది. మీరు వెయిట్ చెప్పారు అందుకని ఆగామని చెప్పి వీళ్ళు. దాని తర్వాత ఇమాన్యుల్ ఏమో మీరు అసలు ఎవరు ఆగలేదు, నేను చెప్తున్నా కూడా మీరు ఆగలేదు అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్లో ఎవరు ఆగరు రాజా. అలాంటి సిచ్యువేషన్లో మనం చెప్పాల్సిన అవసరం ఏముంది రాజా, నాకు అర్థం కాలేదు. సంచాలకుగా ఇమాన్యుల్ ఈ పాయింట్లో ఫెయిల్ అయ్యాడంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఫెయిల్ అయ్యాడు. అసలు ఎందుకు చెప్పాలి? పోనీ అక్కడ మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్పానని చెప్తే ఇదిగా ఉండేది. చెప్పట్లేదు కదా అలాగా. తను మనుషుల్లో బిహేవ్ చేయటం లేదు. అది కూడా అసలు ఏంటిది, అంత మానవత్వం లేకుండా ఉన్నారా అని చెప్పి ఆవిడ మానవత్వం అలా వేరే ఓడేది అన్నారు. ఇంకా ఆవిడ ఎందుకంటే ప్యాంట్ లాగేశారు అది అని చెప్పి. కానీ లాగింది ఎవరు? నాన్నే కదమ్మా, మన నాన్న. ఎందుకంటే నిన్న తనుజ గారు నేను అక్క అన్న అంటే ఆ అక్కని మీకు అర్థమైందిగా. ఇప్పుడు కరెక్ట్గా మీకు డాట్స్ కనెక్ట్ చేసుకోండి. రాత్రి కల్లోకి భరణి గారు నాన్నలాగా ఎందుకు వచ్చారు? నిన్న మీరు క్రష్ అన్నారు. ఆ అమ్మాయిని క్రష్ అంటే నన్ను మావిడ క్రష్ చేసిద్దని చెప్పి అక్క అని పిలిచా. ఎప్పుడైతే అక్క అని పిలిచానో ఆ ఫ్యామిలీ ట్రీలో నేను కూడా యాడ్ అయిపోయా. నేను యాడ్ చేసుకొని ఇప్పుడు భరణి గారికి నేను కూడా నాన్నని. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక పెద్ద కొడుకు రోల్ పోషిస్తాను, ఆస్తి మొత్తం నాకే ఉండాలి. ఎవరో కామెంట్ చేశారు ఏంటి రేపు చిట్టి పికిల్స్ వెళ్ళిన తర్వాత చిట్టి పికిల్స్ కూడా రమ్య గారు కూడా నాన్న నాలి బుల్లే ఉంటుంది అని చెప్పి. నిజంగా ఎదిరిపోద్ది. లోపలికి వెళ్ళిన తర్వాత నాన్న వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకోవాలి. ఎంటర్ తర్వాత అదిరిపోయింది అమ్మాయికి. హౌస్లో కూడా షాక్ అయిపోతారు. ఏంటంటే అంటే ఎవరు వచ్చినా మీరే అంటే కదా ఇక్కడ నాన్న, అందుకే వచ్చి పొట్టుకున్నా నుంచి గట్టిగా వేస్తే బలంగా దిగిద్ది. అసలు ట్రై చేయండి చిట్టి గారు ఒకవేళ చూస్తూ ఉంటే వీడియోని. రీతు అంతకుముందు గేముల్లో లాక్కోలేదు లాక్కున్నారు కానీ ప్యాంట్లు చిడ్డీలు లాక్కోలేదు కదండి. బాగోదు కదా మరి. సభ్య సమాజం చూస్తుంది, ఒక 100 కెమెరాలు ఉన్నాయి, మరి బాగుంటుందా? సో పవన్ మేము లాగలేక కాదు, మీరు పాజ్ అన్నారని చెప్పి మేము లాక్కుండా వదిలేసాం, లేదంటే అసలు వెళ్ళేవాడు కాదు, నా బలం మీకు తెలియదా, అసలు గదెత్తితే నేను భీముడిని అన్నట్టు ఆయన రేంజ్లో ఆయన వెళ్ళిపోతున్నాడు. సో ప్యాంట్ పట్టుకొని లాగితే గేమ్లో నుంచి ఈసారి నుంచి ఎలిమినేట్ చేసేస్తాను అది అని చెప్పి. దాని తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు సార్, రీటేక్ టేక్ 2 అని చేద్దాం కదా. బిగ్ బాస్ పగిలిద్ది, అలాంటివే ఉండవు ఇక్కడ. ఇదేనా మీ సీరియల్ అనుకుంటున్నారేంటి? టేక్ 2 లేవు, మధ్యలో అభింది కంటిన్యూ చేయడం లేదు, జరిగిన దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకొని చెప్పండి అని చెప్పాడు. సో దాని తర్వాత ఆవిడ
బిగ్ బాస్ డెసిషన్ అడిగినప్పుడు చెప్పారన్నమాట, ఇంకా కళ్యాణ్ అని చెప్పి ఇచ్చేశారు, ఇంకా శ్రీజ వీళ్ళందరూ కాసేపు గోల్ చేస్తారు. ఇక్కడ ఇంకోటి జరిగిద్ది. సో శ్రీజ ఏదో అంటే అక్కడ కూడా చెప్పు తనుజ అని చెప్పి దివ్య ఏదో అంటుంది అనమాట. తనుజ నేను ఎక్కడ ఇచ్చినా ఆయన గేమ్ ఆయన కోసమే, అంటే నాన్న మీ గేమ్ మీరు ఆడుకోండి అని చెప్పి ఆయన అందంట. సో దానికోసం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య గొడవ. దివ్య మరి ఆయన కోసం ఆయన ఆడుకుంటారు, ఇంకెవరి కోసం ఆడతారంటే తనుజ నాకు రైట్ ఉంది చెప్పడానికి, నేను చెప్పా మా నాన్న నీకేందో ఫస్ట్ నేను వచ్చాను కాబట్టి మా నాన్న, తర్వాత నీకు ఏదైనా వచ్చు అన్న వచ్చు నాన్న వచ్చు, ముందు నాకు రైట్ ఉంది. అసలు నాకు అర్థం కాల. ఆయన ఒక గేమరు, మీరు ఒక గేమరు, ఆయన టీం కోసం ఆడుకుంటున్నారు, మీరు మీ టీం కోసం ఆడుకుంటారు, మీకు ఎందుకు రైట్ ఉందో నాకు అర్థం కాలేదు. కూతురుగా రైట్ ఉందా, కంటెస్టెంట్గా రైట్ ఉందా, అది అర్థం అట్లా కన్ఫ్యూజన్ అయిపోతుంది. కంటెస్టెంట్గా అని చెప్పారనుకోండి నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, కూతురుగా అని చెప్పారనుకోండి నాకు డబల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎందుకంటే మనం బరంపురం ఇప్పుడు చుట్టాలం కాబట్టి. దివ్య ఏమనిపించింది అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ, నాకు రైట్స్ ఉన్నాయి, నాకు నచ్చినట్టు నేను చెప్తాను, ఏం చేసుకుంటా చేసుకో అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో వారైంది. ఇప్పుడు నేను చూస్తుంటే నేను చెప్పడానికి ముందు ఇద్దరు కూర్చొని మరి ముచ్చటించుకుంటున్నారు, ఏదో డీల్ సెట్ చేసుకుంటుంటారు. సోమవారం మంగళవారం నీకు నాన్న, బుధవారం గురువారం నాకు నాన్న, ఆ రోజులు టాస్కులు జరిగితే ఏమైనా ప్రిఫరెన్స్లు ఉంటే నీకు ఇచ్చుకోవాలి, ఈరోజు టాస్కులు జరిగితే ప్రిఫరెన్స్లు ఉంటే నాకు ఇచ్చుకోవాలి, ఆ అవార్డ్స్ అన్ని మాకు రావాలి, ఏదో మరి ఆస్తులను పంచుకున్నారేమో చూడాలి. సో రీతు అంటది ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ కూడా ఉంది, మీరు అంతకుముందు చేశారు కదా డిస్క్వాలిఫై చేసేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. నాకు అర్థం కదా అంటే వీళ్ళ డిస్క్వాలిఫై చేసామని కళ్యాణి వీళ్ళని. ఈ గేమ్లో అయితే కళ్యాణ్ ముందున్నాడు కాబట్టి ఈ రౌండ్కి మేము కళ్యాణ్ని విన్నర్ని ఇస్తామని చెప్పి విన్నర్ ఇచ్చారు. ఇంకా శ్రీజ వీళ్ళందరూ నేను బయట ఉన్నా మేము బయట ఉన్నాం అని చెప్పి కాసేపు గోల్ చేశారు, కానీ మనం ముందు చూడలేదు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒక కాంట్రవర్షియల్ డెసిషనే, దానికి ఇంకోసారి వీడియో వేసి కూడా చూపిరు, అడగరు అనుకుంటున్నాను, ఎందుకంటే ప్యాంట్ లేదు కాబట్టి అని అనుకుంటున్నా, తెలియదు మరి. వాడికి ప్యాంట్ కూడా లేదు, నిక్కర్తో వచ్చి ప్యాంట్ వేసుకున్నాడు బయటకు వచ్చిన తర్వాత. సో పాస్ చెప్తే మీరు అందరూ ఆగారా అది అని చెప్పి చెప్తాడు. బిగ్ బాస్ అనౌన్స్ చేసేస్తాడు ఈ మధ్యలో, ఈ గొడవ మధ్యలో ఇది ఇక్కడ ఎక్కువ సాగదీయకూడదు అని చెప్పి అనుకున్నాడు. ఏమో కానీ ఈ రౌండ్లో గెలిచింది కళ్యాణ్. సో కళ్యాణ్ తనుజాని బిగ్ బాస్ అభినందిస్తున్నారని చెప్పి. తనుజ గారు ఏమి చేయకపోతే బాగోదు మరి ఏదో అంటారని చెప్పి చిన్న గొడవ కూడా వేసుకున్నారు. సో అలాగా ఈ టాస్క్లో ఆవిడ కూడా గట్టిగానే పార్టిసిపేట్ చేశారనమాట ప్రస్తుతానికైతే. ఇక్కడ నుంచి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఏం పెద్ద కాంట్రవర్షియల్. సెకండ్ రౌండ్ కొద్దిగా మీరు గమనిస్తే ఇక్కడ మ్యాటర్ అర్థమైంది. ఏంటి అంటే దివ్య దూరినప్పుడు అసలు ఎంత తూచి తెలుసా, రీతు ఇటు నుంచి ఉంటుంది ఆరెంజ్కి ఎదురుగానే సుమనతో డ్యాన్స్ చేయాలని తగతగలాడుతుంది అనమాట. సో అటు నుంచి ఇటు వచ్చింది సుమన్ దగ్గరికి వచ్చి డింక్ చికెన్ డింక్ చికెన్ డింక్ చికెన్ డింక్ చికెన్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల ఆరెంజ్ అంటారు, దివ్యకి ఎదురైతుంది అది. సో దివ్య జుమ్మని తీసుకెళ్తుంది. ఇక్కడ రీతు మీరు కరెక్ట్గా గమనిస్తే దివ్యాన్ని లాగడానికి ఏదో పట్టుకున్నట్టు పట్టుకుంటుంది కానీ లాగడానికి ట్రై చేయదు. ఎందుకంటే వెళ్ళే ముందు ఇలా డీల్ చేసుకుంటారు, ఎవరు ముందు వెళ్తే కన్నాలో దూరితే వాళ్ళని సపోర్ట్ చేయాలి, అంతే చెప్తే వాళ్ళని లాక్కూడదు అన్నట్టు డీల్ చేసుకుంటారు. సో ఆ డీల్ని ఆవిడ ఎగ్జిక్యూట్ చేసింది అంతే. దానివల్ల బొక్క పడిందంటే బొక్క పడిందని అనుకోవాలి. ఇప్పుడు మరి ఒకవేళ వాళ్ళని పంపించకుండా లాగేసి తన దూరుంటే ఏమో ఇంకొక 20 పాయింట్లు ఎక్కువ వచ్చి ఉండేవేమో, దానివల్ల తర్వాత వాళ్ళ బూస్ట్ పెరిగేదేమో, ఏదైనా అయ్యేదేమో. అసలు అంటే ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆలోచించుకోండి. ముందు టాస్క్ జరగకముందు మనం ఎవరితోనైనా డీల్ చేసుకోవచ్చు. టాస్క్ జరిగిపోయి ఇద్దరు వ్యక్తులు టాప్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటే ఏమైందంటే ఒకడే విన్ అవ్వాలి అనే సిచ్యువేషన్ వచ్చాడు, వాళ్ళిద్దరికే బొక్క పడుతుంది. అది చాలా రాంగ్ స్ట్రాటజీ అవుతుంది. లీస్ట్తో ఉన్న వాళ్ళతో చేసుకొని ఒక టాప్ వాళ్ళని ఆపడానికి ట్రై చేయాలి టాప్లో ఉన్న వాళ్ళు, కానీ అలా చేయలే, రాంగ్గా చేశారేమో నాకు అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మొత్తం పోగొట్టుకున్నారు కాబట్టి అది ఇంకా దరిద్రం అయిపోయింది. కానీ అదర్వైజ్ 10-20 మార్క్స్ డిఫరెన్స్లో కనుక పోయింటే ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆవిడ ముందు పంపించడం వల్ల కదా జరిగిద్ది. ఇలాంటివి చూసుకోవాలి, ఇలాంటి రాంగ్ స్ట్రాటజీలు అయిపోతాయి. అవి జరిగే వరకు మనం గుర్తించలేము, అంతే తేడా. సో ఇక్కడ మీరు కనుక చూస్తే అంత గొడవైన తర్వాత దివ్య బయటకు వస్తే తనుజ ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఎందుకు ఈ లోపల ఏం జరిగిందో నాకు అర్థం కాల. సూపర్ రా దివ్య తోయ్ పుష్ పుష్ దివ్య పుష్ అది ఇది అని చెప్పి పుష్ చేసుకుని వచ్చిన తర్వాత ఫుల్ హ్యాపీ. బర్ణ్యాన్ని వెళ్ళి అగ్గివ్వగానే దీని తనుజ గారు కొంచెం క్లాప్స్ కొడతాను. తనుజ అలా ఒక ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది. నేను ఇచ్చాను, మీరు చూడకపోతే నాకు సంబంధం లేదు, ఈ మధ్య మనం ఇస్తున్నాంలే. సో తనుజ ఎక్సలెంట్ అనుకుంటే వెళ్తుంది. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ పవన్ శ్రీజ వీళ్ళందరూ ఉంటారు, ఫ్లోరా గారు ఉంటారు. పవన్ సింపుల్గా దూరిపోతాడు. కమాన్ అన్న అని చెప్పి బయటికి రాగానే ఎగ్రి ఏ ఫ్రీ హగ్స్, ఒక హగ్గు ఫ్రీ మనకి ఇక్కడ. సో ఒక హగ్గు ఫ్రీగా దొరికింది మనోడు మళ్ళీ దాంట్లో గాల్లో పిల్లి మొక్క కూడా వేసాడు. సూపర్, తనకున్న ఫిట్నెస్ మొత్తం చూపిస్తున్నాడు. ఆవిడ సంజన గారు వెళ్ళారు. అక్కడ ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. మధ్యలో పట్టుకుందామని వెళ్ళారా, లాగుదామని వెళ్ళారా, దెబ్బలు వెళ్ళారు కానీ వెళ్ళారు. ఇక సంజన గారు సుమన్ గారు లాస్ట్లో ఎరగదీశాడు డ్యాన్స్. సుమన్ అయితే మాత్రం సో సుమన్ వచ్చేసాడు, సంజన గారు అలా అవుట్ అయిపోయారు అనమాట. సో సంజన గారు లాస్ట్ గుండిపోవడం వల్ల పాయింట్స్ కూడా ఏమో బిగ్ బాస్. సంజన ఫ్లోరా గారు బాధపడుతూ ఉంటారు. అరే ఏంద్రంటే ఇక్కడ దే ఆర్ ప్లేయింగ్ ఫర్ దేర్ లైఫ్స్, వాళ్ళు ప్రాణం పెట్టి ఆడుతున్నారు, మనం అంటే దూరిపోతున్నారు కదా వెళ్ళిపోయి. ఫ్లోరా గారికి భయం వేసిద్ది, వెనకాల నుండి కాలు కూడా లాగలేరు అనమాట. అంత దూరితే ఆవిడ ఎక్కడ దూరిద్ది, అమ్మని నాకేమైనా ఇద్దరు, నాకు ఫస్ట్ నుంచి భయం ఉంది. ఎందుకంటే ఈవెన్ రీతి వెళ్ళి గుద్దితేనే ఆవిడ భయపడిపోయి ఏడ్చేశారు. అది చాలా మంది భయం ఉంది. గట్టిగా సంజన గారు అరిసిన రోజు భయపడిపోయారు ఆవిడ. సో అది చాలా భయం ఉంది. ప్లేయింగ్ ఫర్ దేర్ లైఫ్స్ అంటే మనం కూడా అలాగే ఆడుతున్నాం కదా, మనం తక్కువ ఆడుతున్నాం ఏంటి, 2వ ప్లేస్లో 3వ ప్లేస్లో ఉండాలి, లేదంటే ఇక్కడ సస్టైన్ అవ్వలేము అది అనుకుంటారు. దాని తర్వాత సుమనాన్ని కసేపు వీళ్ళు పొగుడుతారు, సుమనాన్న బాగా చేస్తావు అది అని చెప్పి.
సో సంజన గారు ఫీల్ అవుతుంటారు 100 పాయింట్లు ఉంటే మనం 240 ఉండేవాళ్ళం రా అది అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్లో ఏం చెప్తారంటే వీళ్ళకి 0 పాయింట్స్ అని చెప్తారు అనమాట. దాని తర్వాత బిగ్ బాస్ ఇక్కడ చక్రం తిప్పుతాడు. అదేంటంటే దీని తర్వాత నాకు అనిపించింది ఒక వైల్డ్ గెస్ అని. లాస్ట్ బాటమ్ 2 టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లోరా గారు, సంజన గారు, నెక్స్ట్ శ్రీజ అండ్ సుమన్ శెట్టి అన్న, వీళ్ళవి ఎవరైతే ఉన్నాయో వీళ్ళలోంచి ఒకళ్ళు ఎలిమినేట్ చేయాలి. దాని పవర్ ఎవరికి ఇస్తారంటే బర్నీ వాళ్ళకి ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు టాప్లో ఉన్నారు కాబట్టి. ఇది ఖచ్చితంగా ఒక ఇదే, ఎందుకంటే ఏదో వీళ్ళని తీసేసినా వాళ్ళని తీసేసినా ఎవరో ఒకళ్ళు డేంజర్ జోన్లోకి వస్తారు. తీయకపోయినా కూడా 2 టీంలు డేంజర్ జోన్లోనే ఉంటాయి, అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఇక్కడ కొంచెం గొడవలు పెట్టాలనో కొంచెం రావాలనో మళ్ళీ మన సేఫ్టీ మనం చూసుకుందాం ఒకళ్ళని తీసుకొచ్చేయాలనో డేంజర్ జోన్లోకి ఇది పెట్టారు. అలాగే వాళ్ళ గేమ్ని ఎక్స్పోజ్ చేద్దాము అని చెప్పి కూడా పెట్టుండొచ్చు బర్నీ గారి కోసం. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. బర్నీ అన్న ఫస్ట్ టైం తెగ బాధపడిపోయాడు, ఎంత కష్టం వచ్చింది అనిపించింది నాకైతే. సో సంజన గారు వచ్చారన్నమాట. వచ్చి మాట్లాడుతున్నారు బర్నీ గారితో, చూడండి మేము స్ట్రగుల్ అవుతున్నాము, మేము ముందుకెళ్ళాలి అది అంటే. దివ్య ఏముంది నేను చూసుకుంటాను మైండ్లో, ఎందుకంటే దివ్య క్లియర్ కట్గా ఉంది, నేను వాళ్ళే సెలెక్ట్ చేస్తా, శ్రీజని తీసేస్తా, ఎందుకంటే పాయింట్ల ప్రకారం చూసుకుని దేని ప్రకారం తీసుకొచ్చాను. శ్రీజ కూడా అంటానా సుమన నాకు కంగారు ఏం పడకు, వెళ్ళిపోయేది మనమే, నాకు తెలుసు, నా దగ్గర నా జాతకం ఉంది, వేసి ముందు రాసుకొని తీసుకొచ్చా, అవసరం టార్గెట్ చేస్తే నన్ను పంపించేస్తారని ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు బాగా ఆడారు టాస్క్ అని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. మనందరి వల్ల రద్దు అయింది ఆ టాస్క్ ఏదైతే ఉందో అది. ఫస్ట్ టాస్క్ వాళ్ళు ఫస్ట్ టైం అవటలేదు, సెకండ్ ఏమో రద్దు అయింది, మూడో దాంట్లో బాగా ఆడారు అనగానే బర్నీ అని వెంటనే సుమన్ బలైపోతాడు అని చెప్పి వెంటనే అంటారు, సుమన్ బలైపోతాడు కదా అని. సో ఆయనకు ప్రయారిటీస్ ప్రకారం ఆయన సుమన్ అన్న. ఇక్కడ సంజన గారికి వీళ్ళు సమాధానం చెప్పుకోలేపారు, కానీ ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే మీకు ఎలా ఫేవరెట్స్ ఉన్నారో నాకు ఉన్నారండి, మీరు ఫేవరెటే, కానీ మీతో పోల్చుకుంటే ఆయన కొద్ది ఫేవరెట్స్కే కదా మనం ఇక్కడ చేయగలం, సో నాకు ఆయన ఫేవరెట్ అని చెప్పి సమాధానం చెప్పచ్చు. కానీ అన్నకి అంత ధైర్యం లేదు, అన్నంత డీప్గా వెళ్ళడం అలాంటి విషయాల్లో. సో ఏం చేస్తాం మరి, ఏ పాయింట్ చెప్పి వాళ్ళని తీసేస్తాం, ఏ పాయింట్ చెప్పి వాళ్ళని ఉంచుతాం అని. కానీ శ్రీజ ఇటుసేపు మాట్లాడదామట వచ్చి, సరే చూసుకోండి ఒకసారి అర్థం చూసుకోండి, ఓవరాల్గా చూసుకోండి అంటే. సుమన్ అన్న బర్నీ అన్న చూసుకో అన్న, బర్నీ అన్న ఓకేనా చూసుకో, నిన్న వచ్చి మాటలు చెప్తున్నాను నీకు సపోర్ట్ ఇచ్చేసాం అది ఇది అని చెప్పి, లేదా ఓటేసిన దానికి వర్స్ట్ ప్లేయర్ అవ్వడానికి మరి ఇప్పుడు చూపించాలి మీ సపోర్ట్ అని చెప్తారు అన్నమాట. ఇంకో సైడు రీతు తనుజ మధ్యలో గొడవ. సో దివ్య వల్ల తండ్రి కూతురు విడిపోయారు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోయారంటే ఆవిడైనా చేసిందా బ్రో, వాళ్ళ బాండ్ వీక్గా ఉందేమంటే లేదు, ఆవిడేం చేసిందో చేయలేదు అన్నది మనకు తెలిసిపోతుంది క్లియర్గా. ఆవిడ ప్లాన్స్ వల్ల వీళ్ళిద్దరు నిలగొట్టాలని లేదు తెలియదు, కానీ బర్నీ గారిని దూరం చేయాలని మాత్రం లైట్గా ప్లాన్ ఉంది, అందుకని కొన్ని మాటలు ఎక్స్ట్రా కూడా కలిపి చెప్తూ ఉంటారు. కానీ విడిపోయారు, అది మీరు గమనించుకోవాలి. ఆవిడ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో రీతితో వీళ్ళిద్దరి మధ్యలో బ్రేక్ వచ్చింది, ఆయనది ఎప్పుడైతే టీమ్ అప్ అయిందో వీళ్ళిద్దరి మధ్యలో బ్రేక్ వచ్చింది. తనుజ గారికి ఉన్న బంధాలన్నింటినీ ఆవిడ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. మరి టార్గెట్ తనుజానా, టార్గెట్ బర్నీనా ఏంటో, ఆవిడ ఏం గేమ్ ఆడుతున్నారో ఏంటో. సో మీరు సపోర్ట్ తీసుకున్నారు, మీరు క్లియర్గా కలిపి ఆడారు. అదంటే లేదు సపోర్ట్ అంటే ఏంటి, ఆపితే సపోర్ట్ మేము ఆపలేదు, మేము అనుకున్నది ఏంటంటే ఎవరు ముందు వెళ్తే వాళ్ళు లాగద్దు, అది మాత్రం అనుకున్నాం, జస్ట్ సపోర్ట్ చేసుకోమనుకున్నాం. అదేంటి నేను కూడా అదే కదా చెప్తున్నాను తనుజ అంటది. అంటే ఇప్పుడు దివ్య వెళ్ళినప్పుడు రీతు ఆపింది కదా, అలాగనమాట. క్లియర్గా మాట్లాడి డెమోన్ వెళ్ళిపోతే ప్లీజ్ సపోర్ట్, మీరు వెళ్తే ఓకే అన్నట్టు అలా మాట్లాడుకున్నామని చెప్తా అంటారు అనమాట. అయితే దివ్య ఇటు సైడ్ మళ్ళీ బర్నీ గారిలో చూపిస్తారు, తక్కువ ఆడారని చెప్పడానికి స్కోప్ లేదు అని చెప్పి టాస్క్లు మొత్తం వాళ్ళు లిస్ట్ అవుట్ చేసింది. లిస్ట్ అవుట్ చేసి అన్నింటిలో నాలుగే టాప్ ఉన్నారు, ఈ ఒక్క పరిగెత్తే దాంట్లో నాలుగు ఓడిపోయారు, కానీ బట్ అన్నింటిలో నాలుగే చేసుకున్నారని చెప్పి ఈరోజు కూడా టాస్క్ పరిగెత్తేది గట్టి ఏం చేయలేమని చెప్తారన్నమాట. సో నేను మాట్లాడతాను కావాలంటే మీకు ఓకే అయితే, అంటే వాళ్ళని తీసేయడానికి మీకేమైనా ఇబ్బంది ఉంటే నేను సేఫ్ గాడి తీసేస్తాను, మీరు సేఫ్గా నుంచోండి పక్కన, నేను సుమనన్న వాళ్ళని తీసేస్తానని చెప్పి. బర్నీ గారు సుమనన్న సేఫ్ అయిపోతాడులే, కానీ అంటే డేంజర్ జోన్కి వెళ్ళినా సేఫ్ అయిపోతాడు అన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ తనుజ వాళ్ళని చూపిస్తారు, నీ టీము నా టీం అని లేదు, బెట్ టాస్క్లో ఏం జరిగింది నన్ను తీరని తెలిసినా కూడా నేను కోసం పోరాడాను, నీ వైపే స్టాండ్ తీసుకున్నాను, నేను గట్టిగా పట్టుకున్నాను అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత మధ్యలో వచ్చి ఎవరో ఒకళ్ళు మన మధ్యలో వచ్చేపాటికి మేబీ ఓకేలే, వాళ్ళు మీకు స్ట్రాంగ్గా కనిపించారో ఇంకోటో మీరు వాళ్ళతో కలిసిపోయారు, కానీ ఏదైనా మనం ఫస్ట్ నుంచి ఉన్నాం కదా, హార్ట్ఫుల్గా ఒకటి ఉంటుంది. ఇక్కడ ఎందుకు బిగ్ బాస్ హౌస్లో బయట మాట్లాడుకుందాం, గేమ్ స్టార్ట్ అవడానికి ముందు ఒకలాగా, స్టార్ట్ అయ్యాక ఒకలాగా అని చెప్పి ఆవిడ ఫుల్గా హట్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే వీటితో ప్యాచప్ చేయట్లేదు ఒకటి, వీళ్ళని టార్గెట్ చేశారని ఒకటి, లేదంటే వాళ్ళు కలిసిపోయారు ఒకటి. ఇది కరెక్టా తనుజ గారి సైడ్ నుంచి కరెక్ట్ కదా, వాళ్ళ గేమ్ ప్లాన్ వాళ్ళది, గేమ్ని రిలేషన్ని మిక్స్ చేయకూడదు, వీళ్ళు మిక్స్ చేస్తూ ఉంటారు, మిక్సీలు వేసి, అదే ప్రాబ్లం. వాళ్ళకి ఆవిడతో స్ట్రాంగ్ అనిపించారు చేసుకున్నారు, బయటకు వచ్చేసిన తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత మీరు కలిసి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ట్రిగ్గర్ అయ్యారు. యాక్చువల్గా ఇది తనుజ గారికి యూజ్ అయిందంటే ఇది తనుజ గారికి యూజ్ అయింది సిచ్యువేషన్. దీని తర్వాత రీతుకు ఒక ఈగో వచ్చింది ఏంటంటే తనుజ మీదకి వెళ్ళాలి అని చెప్పి, లేదంటే రీతు సింపుల్గా స్మూత్గా నార్మల్గా ఆ టాస్క్లో గెలటం కాదు, నేను మామూలుగా సెకండ్ ప్లేస్ వచ్చిన చాలనుకుంటే ఈరోజు చక్కగా రిలాక్స్డ్గా అనుభవించి రాజా అన్నట్టు ఉండేది హౌస్ లోపల. బట్ అలా దెబ్బపడింది అనమాట. సో రీతి ఉంటుంది, ఇంక వేరే వాళ్ళు నమ్ముతారంటే ఐ కాంట్ హెల్ప్, నువ్వు కానిచ్చుకో అంటే, సో నేను నా కళ్ళని నమ్ముతానంటే నీ కళ్ళని ఒక మాయకి అమ్మేసిందంటే నేను ఇలాంటి మాయలు చాలా చూస్తున్నాను, టాస్క్ అయిపోయిన తర్వాత ఎవరెవరు వచ్చిన దగ్గర ఎలాంటి మాయలు చేస్తున్నారని చెప్పి ఈవిడ కూడా
అంటే రీతిని మాయ చేస్తుందని, రీతి ఏమో నేను శ్రీజ మాయ చేస్తుందని, సో చూసుకో నువ్వు వాళ్ళతో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఎంత ఇచ్చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పకుండా ఉండాలంటే కొన్ని చెప్తున్నారు. బర్నీ గారి కోసం, దివ్య గారి కోసం ఏమి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ దివ్య గారు ఫెయిర్గా చేయాలి అంటే కనుక సంజన గారిని ఉంచాలి, కానీ మనకు విన్నింగ్ ఛాన్స్ తగ్గద్దు అంటే కనుక సంజన గారిని తీసేయాలి అని చెప్పి ఆ 2 ఆప్షన్లు ఆయనకి ఇస్తారు. ఈ ఆప్షన్ లేదంటే బర్నీ అంటే ఫెయిర్ అంటే సుమనన్నని తీసేయటం ఉంచితే అది ఫెయిర్ కాదా అంటే అది ఫెయిర్ కాదండి, ఆవిడ ఉంచడమే ఫెయిర్ అండి అని చెప్తారు. వాళ్ళు కష్టపడ్డారు కదా అంటే సరే ఫెయిర్ ఇంపార్టెంటే, బట్ స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్ కదా, నీ సేఫ్టీ చూసుకుంటా. ఏం స్ట్రాటజీ, వాళ్ళు ఉంటే మిమ్మల్ని దాటేస్తారా ఇది మరీ, కానీ ఏదో గేమ్లో ఉంచాలని నా క్షణానికి ఉంచడం తప్పితే ఇంకో ఉపయోగం లేదు. నెక్స్ట్ బర్నీ గారు వస్తారు అనౌన్స్మెంట్కి, ఇంకా వాళ్ళ సైడ్ ఆ గొడవ ఇంకా జరుగుతూనే ఉంటుంది, అది పిచ్చి మీద బ్రహ్మాస్తం లాంటి గొడవ వచ్చి ఇక్కడ బర్నీ గారు మాట అంటారు, నేను దానికి కంప్లీట్గా ఎగ్రీ చేస్తాను శ్రీజాదే. ఏంటంటే అమ్మాయి యాటిట్యూడ్ చూస్తే నాకు చాలా నేను అలా చిరాకు వస్తుంది అని చెప్పను, కానీ చాలా చిరాకు వస్తుంది. అందరూ ఎలా కూర్చున్నారు చూడు, అమ్మాయి ఎలా కూర్చుంది, చాలాసార్లు సోఫాలు అలాగే కూర్చుంటున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు ఎలా కొద్దిగా నాకు నచ్చదు అనమాట. కాళ్ళ మీద కాలేసుకోవడం హోస్ట్ ముందు స్టిల్ నన్ను సపోర్ట్ చేసేది, ఇంకా అంతసేపు కూర్చున్న తర్వాత వచ్చేసిందని. బట్ ఆ కూర్చునే విధానం ఏంటి, ఇంకోటి కూడా చెప్తాను, సుమనన్నతో మాట్లాడేటప్పుడు నువ్వు 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 అనే మాట్లాడుతున్నారు. అవి కొంచెం చూసుకోవాలి ఆవిడ. దానివల్ల ఏంటంటే పాజిటివిటీ రావట్లేదు. చాలా పాయింట్స్ మంచిగా ఉన్నా సరే అలా కూర్చున్నారు. ఆ యాటిట్యూడ్ కానీ ఆ మాట్లాడే విధానం కానీ నాకు నచ్చదబ్బా అని చెప్తారు. కేవలం సుమనన్న అనవసరంగా రాంగ్ టీంలో ఉన్నాడు సుమనన్న అని అంటాడు కూడా. రాంగ్ టీంకి ఇరికిపోయాడు. ఇప్పుడు సుమనన్న కోసం ఇప్పుడు అమ్మాయిని సేవ్ చేయాల్సి వస్తుంది, లేదంటే పంపిస్తే వాళ్ళని డేంజర్ జోన్కి అని చెప్పి. అందుకని అమ్మాయి ఫీల్ అవుతుంది, నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు. బర్నీ గారు నాకు అలాంటిదే లేదమ్మా అన్నట్టు మాట్లాడతారు ఉదయం వాష్రూమ్ దగ్గర లైవ్లో చేస్తున్నారు, కావాలని ఇగ్నోర్ అవుతుంది. అందుకని అమ్మాయి ఫీల్ అవడం కూడా తప్పలేదు. సో మాకు టఫ్ టాస్క్ ఏది, టాస్క్ అన్ని పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేట్ చేసాం, జరగబోయే టాస్క్ మా సేఫ్టీ అన్ని ఆలోచించుకొని మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. డెసిషన్ దీన్ని చెప్పింది, ఎందుకంటే నేను చెప్తే మళ్ళీ మీరు అందరూ నా మీద పడతారు కాబట్టి నాకు అంత ఓపిక లేదు, తినైతే హ్యాండిల్ చేసుకుంది కాబట్టి తినకి ఇచ్చేస్తుందని చెప్తే దివ్య చెప్పింది అనమాట. సంజన గారిని ఫ్లోరా గారిని తీస్తున్నాం, ఎందుకంటే మీరు కొద్దిగా స్ట్రాంగ్, వాళ్ళంటే వచ్చే ఛాన్స్ లేదు మా వరకు, మీకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కానీ మిమ్మల్ని తీసేస్తున్నాం, మీలో కోఆర్డినేషన్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, గడిది బాగుంది, గడిది గుడ్డు బాగుంది అని చెప్పి మొత్తం ఏదో మనస్పూసి మారిగా చేసేసి మా బెనిఫిట్ మేము తీసుకున్నాం అంతే అని చెప్పి వాళ్ళని తీసేస్తారు. దాని పక్క ఇంకా ఫ్లోరా గారు ఎడిస్తారు. నాకు తెలిసి టాస్కుల వల్ల ఏడవటం ఇది అనుకుంటా. బిగ్ బాస్ వీళ్ళు ఇంకా అలా ఉండిపోతే మీరు కొంచెం లేచి మిమ్మల్ని మీరు డిపెండ్ చేసుకోండి అమ్మ, కొద్దిగా చెప్పండి అంటే ఏం చెప్పాలి బిగ్ బాస్, ఏం చెప్పాలి, బెలూన్ దాంట్లో అసలు మిమ్మల్ని అనాలి ఫస్ట్, వాళ్ళెవరు ఫౌల్ చేయడం ఏంటి, మమ్మల్ని పాయింట్ తీసేయడం ఏంటి, అక్కడ మీరు 100 ఇచ్చిన మేము ఎక్కడ ఉండేవాళ్ళం అని చెప్పి అది 280 పాయింట్స్తో ఉండేవాళ్ళం, మాకు అసలు ఈ పొజిషనే ఉండేది కాదని చెప్పి. సరే ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఇంకా ఇవన్నీ బర్నీ గారి కోసం అనమాట. వీ డోంట్ డిజర్వ్, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, పద్దాగా చెప్తున్నాం, మమ్మల్ని కార్నర్ చేస్తున్నారు, ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి అర్థం లేదు, కర్మ సిద్ధాంతం కిందకి వెళ్ళింది పైకి వస్తుంది, పైకి వెళ్ళింది కిందకి వస్తుంది అన్నారు. సో మళ్ళీ మేము వస్తాము బయటికి అని చెప్పి ఫైట్ చేస్తాము, బిగ్ బాస్ ఐ విల్ నాట్ గివ్ అప్ అది అని చెప్పి ఇక్కడ స్ట్రాంగ్గా మాట్లాడారు. తర్వాత వెళ్ళారు, అది కొంచెం ఆవిడ పర్ఫార్మెన్స్ అన్నట్టు అనిపించింది నాకైతే మాత్రం. సంజన వీఆర్ ఫూల్స్, మాట్లాడితే మీకోసం అన్నట్టు, అంటే బర్నీ గారిని అనమాట, మీకోసం అని ఉన్నాను అది అని చెప్తాడు బర్నీ అన్న, బట్ సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రూవ్ చేసుకోడు అని చెప్పి అక్కడ ఇంకోచాటి ఏడుస్తూ ఉంటారు అనమాట. ఇలా ఉంటే కనుక బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను అది అని చెప్పి వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అని చెప్తారు అనమాట. ఫిజికల్ టాస్క్ అయితే అవ్వదు, గోల్స్తో అయితే పోరాడతాను పర్లేదు, కానీ బాయ్స్తో అది బాడీ ఎలా గుద్దుకున్నప్పుడు ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి ఆవిడకున్న కొంచెం డిస్కంఫర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యక్తపరిచారు. ఇండిపెండెంట్ ప్లీజ్ ఇదైనా ఎవరి ముందని చెప్తే నామినేషన్ పాయింట్గా మళ్ళీ తీసుకుంటారు, అందుకని వచ్చి మీ కెమెరా చెప్పుకున్నాను. ఓ పక్కన వెళ్ళిపోతానన్నారు, ఓ పక్కన మళ్ళీ నామినేషన్ పాయింట్గా తీసుకుంటారు, అందుకని మీ కెమెరాకి చెప్తున్నాను అంటారు. నాకు అదే అర్థం కాల. అంటే జస్ట్ బాధలో ఉన్నారంటే ఇలాంటి టాస్క్లు పెట్టకండి, మాకు వేరే విధంగా పెట్టండి, ఇంటెలిజెంట్గా పెట్టండి, ఫిజికల్ టాస్క్లు పెడితే మేము గెలవలేము అన్నది బాధ అనమాట. బట్ ఇది కొంచెం నాకు దాని తర్వాత ఇక్కడ కొద్దిగా చేశారేమో అనిపించింది. బాధ ఉంటుంది కానీ మరి కొంచెం అని నాకు అనిపించింది. ఈమెయిల్ వస్తాడు, ఇంకా మీరు యూఆర్ అవుట్, నాట్ అవుట్ ఆఫ్ ద గేమ్ మమ్మీ అంటారు. ఏంది నాట్ అవుట్ అది చెప్పేప్పటికి అక్కడ పడిపోయింది, వెనకాల డిజేబుల్ మోడ్లోకి వెళ్ళిపోయింది, నా వల్ల కావటం లేదు అది అని చెప్పి ఇంకా ఎడుతూ ఉంటారు అనమాట. ఒకసారేమో సాక్రిఫైస్ ఇచ్చేసి నిలబడతాడు, ఇంకోసారేమో ఇలా మొహం మీద కొట్టినట్టు తీసేస్తాడని చెప్పి బర్నీ అన్న కోసం ఇదంతా ఏంటిది అని చెప్పి. రీతు ఇంకో సైడ్ దివ్యతో తన కోసం తనుజ కోసం మాట్లాడింది, నాది క్లియర్ అయిపోయి వెళ్ళిపోవచ్చు కానీ ఎందుకు తనకు నుంచుంటాను అది అని చెప్పి నేను కూడా తనకి ఇంపార్టెన్స్ ఇచ్చానని చెప్పి మొత్తానికి ఒక ప్యూర్ సోల్సా జెన్యూన్ సోల్సా ఏంటది, ఏదో సోల్స్ 2 ఆత్మలు విడిపోయినాయి, ఇంకేం చెప్పలేం, ఆత్మ కదా అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బర్నీ అన్న తనుజకి వేస్తానంటాడు ఫుడ్, తనుజ వేసుకోదు, వద్దు నాన్న వద్దు, నేను వేసుకుంటా అని చెప్పి ఇంకా ఆయన వదిలేసి. సో ఈ బంధం విడిపోయిందంటే నైట్ అన్సీన్లో చూసి చెప్తా మీకు ఏమైంది ఏంటని చెప్పి. సో దివ్య వచ్చాక బర్నీ గారి కోసం మళ్ళీ ఆవిడ అటు సైడ్ చెప్తారు. దివ్య వచ్చాక ఆయన కంప్లీట్గా మనిషే చేంజ్ అయిపోయాడు, చెల్లిని చూడటం లేదు, కూతురుని చూడటం లేదు. ఇది నాకు రియల్గా నాకేమనిపించాడు, ఫ్యామిలీ చూసుకొని ఎవరో ఏదో వేరే వాళ్ళ దగ్గర
అది వేరే రిలేషన్లో పడిపోయి వెళ్ళిపోతే అసలు పట్టించుకోవట్లేదు, కుటుంబం పట్టించుకోవట్లేదు, కొడుకులు ఎవరో పట్టించుకోవట్లేదు, కూతుర్లు ఎవరో పట్టించుకోవట్లేదు, జనరల్గా మాట్లాడుతుంటారు కదా. మా ఊరు ఇలాంటి చాలా చూసారన్నమాట చిన్న వచ్చి. అంతే సేమ్ నాకు అలాగే అనిపించింది. ఏంది ఇది బిగ్ బాస్ హౌసా, ఏందిరా ఇది ఫ్యామిలీసా, ఈ బిగ్ బాస్ హౌసా, మీరు గేమ్ ఆడటానికి వచ్చారా, రాఖీ పండగలు చేసుకోవడానికి వచ్చారా, నాకు అసలు ఏం అర్థం కాలేదు. చిరాకు వచ్చింది అంతా చూస్తే మాత్రం. వీళ్ళది ఒకలా ఉంటుంది, వాళ్ళదేమో నిబ్బానిబ్బిగా ఉంటుంది, హ్యాపీ డేస్ లా ఉంటుంది వాళ్ళది ఒక సైడ్, వీళ్ళదేమో సంసారం చదరంగం అలా ఉంటుంది. ఈ సీజన్ మాత్రం గత్తరగా ఉందయ్యా. నెక్స్ట్ వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వస్తారు, వాళ్ళ పేరుకే వైల్డా లేదంటే నిజంగా ఏదైనా వైల్డ్గా చేస్తారా, అదొక సపరేట్. అసలు వాళ్ళకి తెలుగు వచ్చారా అని డౌట్ కూడా ఉంది నాకు సగం మందికి. వాళ్ళు ఏం కిచిడి వండుతారో లోపలికి వచ్చిన తర్వాత ఇంకోటి చూడాలి. ఒక ఇద్దరు తెలుగు రాని వాళ్ళు వెళ్తే ఒకళ్ళు తెలుగు రాని వెళ్తే ఒక ముగ్గురు తెలుగు రాని వాళ్ళు వస్తున్నట్టుంది నాకైతే మాత్రం. చూద్దాం లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటి అని చెప్పి. డే 1 నుంచి వచ్చి బకెట్లు వేసేసుకుంది, బకెట్ వేసేసుకుంది, బుట్టలు వేసేసుకుంది. ఏంద్రాచారి మనకి మాటలు, బుట్టలు వేసేసుకుంది, బకెట్లు వేసేసుకుంది. ఇద్దరు బకెట్ అలా ఏం లేదు కానీ వాళ్ళకి లెవెల్స్ వాళ్ళకి మ్యాచ్ అయినాయి, వాళ్ళిద్దరికి అలా మ్యాచ్ అయ్యిందని చెప్తూ ఉంటాడు. బర్నీ అన్నే రీతుకి చెప్తాడు, రీతుకి ఆవిడకే గొడవ అవుతుంది తనుజ కంటే బర్నీలు రీతుకి చెప్తాడు. సో రీతు ఎందుకు తన హార్ట్కి తీసేసుకుంటుంది, గేమ్ ఇది అంత అవసరం లేదు కదా, పవన్ మీరు వెళ్ళి మాట్లాడండి అంటే పవన్ పవన్ ఎందుకు మాట్లాడతాం, మీరు వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి, మీరు మాట్లాడారు, మీరు ఆల్రెడీ మాట్లాడారు, వర్కౌట్ అవ్వలేదు, ఇంకేం చేస్తాను చెప్పండి. ఆవిడ బాధ ఆడుకుంది, మీరు మీకోసం ఆడకుండా వేరే వాళ్ళ కోసం ఆడారని. ఆవిడ బాధ ఆవిడ ఇంకో సైడ్ చెప్తుంది, దాన్ని ఇంకో సైడ్ ఈవిడ చెప్తుంది, రెండు వేరేగా ఉంటాయి. బర్నీ సార్ కళ్యాణ్ని పెట్టేసుకున్నాడు, తనుజ చెప్పింది అనమాట. సో మీరు పాస్ చెప్పారు, నేను వెళ్ళి నాన్నకి మీ గేమ్ మీరు ఆడుకోండి అని చెప్పాను, అంతే బాగుంటుందని చెప్పాను, ఇంకొకరి కోసం ఆడకండి అని చెప్పాను. నా ఒపీనియన్ చెప్తాను కదా, నాకు చెప్పేది ఉంది కదా, వచ్చేసి ఆవిడొచ్చి నువ్వెలా చెప్తావు, నేను పార్ట్నర్ని నువ్వెందుకు చెప్తానంటే నేనేం చెప్తాను ఇంకా అని చెప్పి ఆవిడ ఒక వర్షన్ ఆవిడ చెప్తుంది. నాకు చెప్పే రైట్ ఉంది, నీ ప్రాబ్లం ఏంటని చెప్పి నాకు అయిపోయిన తర్వాత ఏదైనా మాట్లాడుకో అని చెప్పి వెళ్ళిపోయని చెప్పి ఆవిడ చెప్పింది. నెక్స్ట్ ఆయన లేచాడు, లేచిన తర్వాత ఏమైందని చెప్పి తన దగ్గరికి వెళ్ళిపోయాడంట. తన దగ్గరికి వెళ్ళిపోయాడు, నాకేం అర్థం కావట్లేదు, కూతురు ఫస్ట్ అంటాడు, ప్రేమ ఉందంటాడు, తీరా చూస్తే అటు వెళ్ళిపోయాడు అని. అమ్మ వాళ్ళు గేమ్లో ఉన్నారు, వాళ్ళ పార్ట్నరు ఫస్ట్ అటు వెళ్తాడు. నీకు ఇందాక ఉదయాన్ని ఏం చెప్పారు, లాలీపాప్ కొనిచ్చి చూడమ్మా, ఎవరు అడిగినా సరే ఏం చెప్పమన్నాడు, నాన్న అంటే నా ప్రేమ లేదు చూసుకుంటాడని చెప్పమన్నాడు. మీరు అన్ని రివర్స్లో చెప్తున్నారు. పాపం ఆయన ఏంటో వర్డ్స్ కాదు ఇంపార్టెంట్, యాక్షన్ ఇంపార్టెంట్. ఆయన వర్డ్సే బాగుంటున్నాయి, తీగా ఉంటున్నాయి, యాక్షన్స్ తీగా ఉండేది. మన కోసం చేసిన త్యాగాలన్నీ మర్చిపోయావు. ఒకటైనా మీరు చేసేప్పుడు మాట్లాడితే ఇదంతా బాగుంటుంది. నెక్స్ట్ అంటే ఆయన ఏదో కరెక్ట్గా చేస్తానని కాదు, బట్ ఈ సైడ్ నుంచి కూడా కొంచెం ఉండాలి కదా. దివ్య తన సైడ్ తను చెప్పింది, నేను చెప్తా, నేనున్నా, నేను ఆయన అమ్మని చెప్పింది. తనేది వచ్చి మీరు మనుషులు ఆడటం లేదు అది ఇది అని అంది. దాని తర్వాత ఈయన దగ్గరికి వచ్చి, నాన్న మీరు మీకోసం ఆడండి, వేరే వాళ్ళ గ్రడ్జెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళ కోసం ఆడకండి అని. మరి ఈ వర్డ్ ఆవిడ వాడారా, ఈవిడ యాడ్ చేశారా అన్నది బిగ్ బాస్ మామకే తెలుసు, ఎడిటర్ మామకే తెలుసు, మనకు తెలియదు అది రికార్డ్ చేశారా చేయలేదా అన్నది. సో నాకు శ్రీజ మీద కళ్యాణ్ మీద గ్రడ్జెస్ ఉన్నాయి, సో నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఆడిపిస్తున్నాను అన్న విధంగా చెప్పింది అని చెప్తే ఆయన అంటాడు, గ్రడ్జెస్సా ఏంటి, నాకు అలా ఉన్నాయంటండి అని. నేను చెప్పింది ఏంటి, నేను చెప్పి మైండ్ మార్పిచ్చేసి నేను చేయగలనంటే, దివ్య గారు జోకులు అయ్యద్దు, మీకు ఆ టాలెంట్ ఉంది, మీరు మర్చిపోతున్నారు, మీరు తిమ్మిని బొమ్మ చేయగలరు, బొమ్మని తిమ్మి చేయగలరు, ఉంది మీలో మ్యాటర్, క్రెడిట్ ఇస్తున్నాం తీసుకోండి. నెక్స్ట్ పిరమిడ్ టాస్క్ పెట్టారు, చాలా మంచి టాస్క్, ఫోకస్డ్గా ఆడాల్సిన టాస్క్, స్లోగా ఆడాల్సిన టాస్క్, తెలివిగా ఆడాల్సిన టాస్క్. తెలివిగా ఎవరు ఆడాలి, బర్నీ అన్న వాళ్ళ టీము, డిమాండ్ పవన్ వాళ్ళ టీము తెలివిగా ఆడాలి. స్పీడ్గా ఎవరు ఆడాలి, కళ్యాణ్ వాళ్ళ టీము, శ్రీజ వాళ్ళ టీము స్పీడ్గా ఆడాలి. రిస్క్ ఎవరు చేయాలి, శ్రీజ వాళ్ళ టీం భారీ ఎత్తున రిస్క్ చేయాలి, తర్వాత రిస్క్ వీళ్ళు చేయాలి. కానీ ఇక్కడ తూచిగాడింది ఎవరు అంటే రీతు వాళ్ళ టీం అనమాట. సో స్టార్ట్ అయింది, ఇద్దరు ఒకటే అంటే పవన్ నెక్స్ట్ కళ్యాణ్ ఇద్దరు సింక్లో ఉన్నారు ఆల్మోస్ట్. ఇటేపు రీతు తనుజ కూడా సింక్లో ఉన్నారు, ఒకటే టైం జరుగుతున్నాయి వాళ్ళని. వీళ్ళతో ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉంటే నెక్స్ట్ కొద్దిగా దగ్గరగా ఉన్న వాళ్ళు బర్నీ అన్న వాళ్ళు, నెక్స్ట్ లాస్ట్కి ఉన్నది మాత్రం వీళ్ళే. పాపం సుమన్ అన్నకి అసలు పిరమిడ్ అంటే ఏంటో తెలియదంట, పిరమిడ్ ఎలా పెట్టాలో తెలియదంట. ఆయన అన్ని గ్లాసులు అతికిచ్చేసాడు. మళ్ళీ శ్రీజ దగ్గరికి వచ్చిన తర్వాత శ్రీజ సర్దుకుంది. మరి శ్రీజకి మరి చూసి ఏమనాలి మనం, ఇంకా న్యాయమా అన్యాయమా ఏమనాలి. ఆల్రెడీ అక్కడ ఆ ముందు టాస్క్లో ఆడు ఆల్మోస్ట్ వచ్చేసినా కూడా ఈయన ప్యాంట్ లాగేయడం వల్ల ఏదో మొత్తానికి ఆయనకి వచ్చేసింది. అక్కడ శ్రీజ కొద్దిగా అన్యాయం జరిగిందని నా ఫీలింగ్. దాని తర్వాత ఇక్కడ సుమనాన్నకి మరి పిరమిడ్ కూడా తెలియకపోతే, పెట్టి చూపించినా కూడా అర్థం కాకపోతే శ్రీజ ఏం చేసిద్ది, ఎంతవరకు పోరాడిద్ది బక్కపరాను అసలుకే. సో శ్రీజకి నాకు కొద్దిగా అన్యాయం జరిగిందని అనిపించింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. పాప ఆయన పిరమిడ్ కూడా తెలియపోతుంది, ఏం చేసిద్ది, తనే అన్ని తనే పెట్టుకుంటుంది. ఆయన పెట్టించిన ప్రతిసారి వాటిని మళ్ళీ జరిపి అడ్జస్ట్ చేసి మళ్ళీ పెట్టుకుంటుంది. పవన్ మీరు గమనిస్తే లాస్ట్ టైం పెట్టాడు, పవన్ ఏంటాడు స్లోగా చాలా స్లోగా, ఏం కంగారు అవసరం లేదు, ఏం పర్లేదు అంటూ ఉంటాడు. కళ్యాణం లాగు ఎత్తు పెట్టండి, తనుజ ఎత్తు పెట్టి తొందర పెట్టి వాళ్ళ కంగారులో వాళ్ళు ఉంటారు.
సో నెక్స్ట్ ఇలా ఇలా పెడుతుంది అనగా నాకెందుకు ఆవిడ తగిలిపడినట్టు అనిపించలేదు, కొంచెం అది గుద్దుకోనో లేదంటే అది సరిగ్గా ఆక్కో మొత్తం రీతువన్నీ పడిపోయిన తర్వాత క్లియర్ కట్గా చెప్పుకుంది ఏంటంటే ఒక గంట సేపు దాని గురించి డిస్కషన్ జరిగింది ఏంటంటే పడిపోతే తీసి పెట్టుకోవచ్చు మొత్తం పెట్టేయాలని. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలని ఒక వర్డ్ వాడతాడు పవన్, అది మిస్ అయింది ఇక్కడ. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, అసలు గెలవాలని ఎందుకు, మనకు సెకండ్ వచ్చినా చాలని. కానీ ఆల్రెడీ గొడవలేని కదా, తనుజ మీద గెలాలి, వీళ్ళు తీసుకునేది. రీతుకి, తనుజాకి, శ్రీజాకి కామన్గా ఉన్న పాయింట్, ఇంక్లూడింగ్ దివ్యాకి, అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ ఉన్న పాయింట్ ఏంటంటే ఈగో. పక్కన ఎట్లయినా సరే మనది పై చేయవ్వాలి అన్న ఈగో వాళ్ళకి ట్రిగ్గర్ అయిపోతూ ఉంటుంది. రీతులో చూసాం మనం, దీన్ని శ్రీజాలో కూడా చూసాం. అది ట్రిగ్గర్ అయిపోయి వీళ్ళు గెలవకూడదు, మనం గెలవకపోయిన పర్లేదు వీళ్ళు మాత్రం గెలవకూడదు. సంథింగ్ సిమిలర్. అమ్మో తనుజ గెలవకూడదు, ఎట్టి పరిస్థితులు ఫస్ట్ తోరక్షణ చేసేసింది, నేనే గెలాలి అని చెప్పి ఆవేశంగా లాగేయటం కాదు, తెలివిగా స్లోగా లాగి మనం సెకండ్ వచ్చినా ఇరుగు పొరుగు చూసుకుంటా మన సెకండ్ వచ్చినా కూడా మనం సరిపోద్దన్న ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. కనీసం పడిపోయిన తర్వాత తీసి దబ పెట్టే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనే ఉండాలి. అన్నీ మిస్ అయినాయి. 3 పెట్టేసి నువ్వు తీసుకో అంటుంది ఆయన్ని. నువ్వే పెట్టాలమ్మా అంటే ఎక్కడ ఉన్నాయంటే వెనకాల ఉన్నాయి, అన్ని చుట్టుపక్కల ఉన్నాయి, పడిపోయి ఇంక డౌన్ అయిపోయింది అక్కడ. తనుజ పెట్టింది సూపర్, ఇంకా తనుజ అసలు ఇంకా ఆనందానికి అవధులు లేవన్నమాట. తనుజ ఇంకెళ్ళి అసలు గట్టిగా అరుస్తా యాస్ అని అరుస్తా. మళ్ళీ ఏమైంది, ఒక హగ్గు ఫ్రీ హగ్సిదే ఈరోజు. సో ఈయనకు ఒక హగ్గు వచ్చింది, మొత్తానికి మనోడు సాధించాడు అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది మనోడికి. నాకు కాదు, నాకెందుకు వస్తుంది, నేను చూస్తాను కానీ నాకేమైనా వస్తాయి. అయ్యో మా అక్క, ముందే చెప్తున్నా, చెల్లి లేదంటే అక్క అంతే. వీఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. భరణి గారు మా నాన్న, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని. ఆధార్ కార్డులో అప్డేట్ కొట్టిస్తా రేపు ఎల్లుండు ఆయన బయటకు వచ్చిన తర్వాత. సో రీతికేమో పక్కన మండుతూ ఉంటుంది, దివ్యేమో పెడుతుంది షూ అని నడుస్తూ ఉంది. సో వీళ్ళు ఫస్ట్ పెట్టారు, దివ్య వాళ్ళు సెకండ్ పెట్టారు, శ్రీజ థర్డ్ పెట్టింది. వీళ్ళన్నీ ఎత్తుకొని పెట్టేబట్టి లాస్ట్ అయింది, ఫోర్త్ అయింది, ఓడిపోయారు. పవన్కి పిచ్చ కోపం వచ్చింది. పవన్ కోపం రావడంలో ఏం తప్పలేదు, చేతులారా వాళ్ళ ఎలిమినేషన్ వాళ్ళు తెచ్చుకున్నారు. సింపుల్గా ఈజీగా గెలిచేదాన్ని చేతులారా తెచ్చుకున్నారు. బాధపడతా ఉంటాడు, ఎందుకు స్పోర్టివ్గా ఉండాలని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు అంటారు, గెలిచిన వాళ్ళు బాగానే చెప్తారు స్పోర్టివ్గా ఉండాలి, స్పోర్ట్స్ షూ వేసుకోవాలి అయ్యి అని చెప్పి. కానీ ఓడిపోయినట్టు తెలిసిద్ది ఎంత మంటగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు. సింపుల్గా సేవ్ అయ్యి వాళ్ళు ఉండిపోతారు కదా అక్కడ, వాళ్ళకి కాలుతూ ఉండదేంటి. సో ఇంక మనోడు గట్టిగా 40 డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ వచ్చినా ఏంటి, థర్డ్ ప్లేస్లోనే ఉండేవాళ్ళు. మనం సింపుల్గా వచ్చినా సరే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయే వాళ్ళం, ఉండాలి కదా ఆ మాత్రం. అంత కూడా ఆలోచించకపోతే ఇంకెందుకు అది అని చెప్పి ఒకటి పెడితే పోయేదానికి మొత్తం టెన్షన్ అయిపోయింది అది అని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట. నెక్స్ట్ తనుజ ఇక్కడ చూసావా మనం గెలిచామా అని చెప్పి కూర్చోబెట్టి నన్ను పడుకొనిస్తే నేను ఫోకస్డ్గా ఆడతా. నేను ఇలాంటి చదువుతాను అనుకోలేదు రాజా. నన్ను పడుకోనివ్వకుండా గోకి లేవు అంటే నాకు పిచ్చిపోద్దని. ఏందిరా ఇది గోకడం అంటే, ఆవిడ తెలివి వచ్చి మాట్లాడిందో ఏం మాట్లాడింది తెలియదు కానీ, అంటే పక్కన బెడ్స్ అయి ఉంటే ఏం పడుకుంటావులే రా మాట్లాడుకుందాం అలా అనమాట. సో పిచ్చెక్కిపోద్ది. సో పడుకున్నప్పుడు నన్ను వదిలేసి మాట్లాడినవ్వకు, నువ్వు నీ పని నువ్వు చూసుకో అని చెప్పి అలా ఏదో ఒక స్వీట్గా అలా చెప్పారు. దీని గురించి ఇంకెక్కువ మనం మాట్లాడుకోవద్దులేండి, మరి నేను చెడ్డైపోతాను ఎందుకు చెప్పండి అనవసరంగా. నెక్స్ట్ రీతు ఏడుపు, దివ్య ఓదార్పు. అక్కడ రీతు నా వల్లే సారీ నీ సాంగ్ వచ్చేస్తుంది, నీ వల్లే నా వల్ల జెన్యున్ ఏడిపోయి. ఇంకా అమ్మాయికి బాధేస్తుంది అంతసేపు. తర్వాత కళ్యాణ్ బాధపడతా ఉంటే నా వల్లే అనవసరంగా జరిగింది అయ్యి అని చెప్పి. రేపు కనుక మనం అనుకున్న ప్లాన్ అటు ఇటు అవ్వకుండా ఉంటే కనుక రీతు నెక్స్ట్ డిమాను వీళ్ళల్లో కూడా ఒకళ్ళు లేచిపోవచ్చు, వికెట్లు పడిపోవచ్చు. ఎందుకంటే ఓటింగ్ కొంచెం బాగా డౌన్గానే ఉంది. ఆ టైంలో టెన్షన్ వచ్చేసిద్ది అంటే దివ్య ఒకటి చెప్పింది, వాడు ఫుల్ టెన్షన్ బట్టి వాడికి అసలు టాస్క్ అర్థం కావు, నువ్వు వచ్చింది అసలు మేము అగ్నిపరీక్షలో చూసాం అసలు ఏం అర్థమయ్యేది కాదు, అలా ఉండేవాడు అదే అని చెప్పి. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు అన్నీ అర్థమవుతా ఉన్నాయి అని చెప్పి. అక్కడ మీరు తొక్కేశారు పిల్లవాడిని, ఇక్కడ పిల్లల్ని ఎవరు తొక్కల, ఆవిడ రావటం వల్ల కదా నీకు అన్నీ అర్థమవుతున్నాయి. నెమ్మదిగా అంటే ఒక సెకండ్ కొంచెం ఆలోచించుకొని మాట్లాడతారు కదా, దానివల్ల కొంచెం లేట్గా వస్తున్నాయి. సో ఏదైనా పవన్ కొంచెం బాధపడతాడు కానీ బట్ అందులో తేరుకుంటాడు చివరికి. బిగ్ బాస్ అన్ని పాయింట్లు అనౌన్స్ చేసి భరణి వాళ్ళ టీము దివ్య భరణి గారు టాప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటంటే ఇద్దరిని సేవ్ చేసేస్తున్నాను, ఇద్దరు డేంజర్ హౌస్లోంచి ఇందులోకి వచ్చేయండి, ఈ టాస్క్ ఇక్కడతో ముగిసిపోయిందని చెప్పి ఈ మాట చెప్తాడు. మిగతా వాళ్ళందరూ దెబ్బకి సైలెంట్ అవుతారు. దాని తర్వాత కళ్యాణ్ తనుజ మీకు కూడా బంపర్ ఆఫర్ ఏంటంటే మీ ఇద్దరిలో కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నా, ఇంకేమైనా టాస్క్లు పెడతాడేమో అని అనుకున్నా కానీ లేదు, ఛాన్స్ ఇస్తున్నా, మీ ఇద్దరు డిసైడ్ అయ్యి చెప్పండి అన్నాడు. వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉండింటే ఇంకేం చేసేవాడేమో గట్టిగా. సో తనుజ అంటే తీసుకెళ్తుంది, నీ ఇష్టం నువ్వు చెప్పు అంటాడు. అంటే వస్తావా, నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఏంటంటే డేంజర్ జోన్ నుంచి వస్తాం కానీ అంటే ఉంటాం కానీ అక్కడ మళ్ళీ ఏమైనా గేమ్స్ పెడితే ఏంటంటే ఆడాలి అంటారు. నెక్స్ట్ వాడికి కెప్టెన్సీ కంటెండర్షిప్ రిలేటెడ్ కూడా క్వశ్చన్ ఉంటుంది. ఇటు వచ్చేసరి కాబట్టి ఇటు పెట్టరేమో అటు పెడతారేమో అని అనుకునిద్ది. బట్ ఏదైనా సరే కళ్యాణ్ ఏంటంటే ఇక్కడ ఉంటే సేఫ్ జోను, ఇప్పుడు నీకు ఏమైనా వసతులు లాంటివి కావాలంటే నీకు వదిలేసేవాడిని, బట్ సేఫ్ కదా, నాకేం కావాలో నీకు తెలుసు కదా, సో నువ్వే ఆలోచించండి, సరే నువ్వు రావాలనుకుంటున్నావంటే సరే రా అని చెప్పి తీసుకొచ్చి సింపుల్గా సాక్రిఫైస్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, కరెక్ట్ చేసిందా లేదా తనుజ?
తనుజ కరెక్ట్గా చేసింది. అది అది కళ్యాణ్కి ఇంపార్టెంట్, తనుజకి అంత ఇంపార్టెంట్ కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆడ ప్రకారం చూసుకున్నా కళ్యాణ్ ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి గమనిస్తే. ఎందుకంటే ఆ టాస్క్ మొత్తం ఆయన ఆడాడు, తను ఆడలేదు. ఏది పరిగెత్తి వెళ్ళి కణాలను దూరొచ్చే టాస్క్, అది ఎలా జరిగినా సరే. రెండో దాంట్లో ఇద్దరు ఎఫర్ట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఇద్దరిని. తనుజ గారు కూడా గట్టిగా పోరాడారు, అందులో గట్టిగా ఫోకస్ చేశారు, గెలాలని తప్పని చూపించారు. ఆవిడ కూడా ఉంది ప్రతిభ, ఇద్దరిది ఉంది. చివరికి లాస్ట్ది పెట్టడమే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ది కూడా ఆడే పెట్టారు కాబట్టి ఆవిడకి ఎక్కువ ఉంది. కానీ మొత్తం ఆడాడు, ఆయనకు అవసరం. పైగా తన కోసం వచ్చాడనో ఇంకోటనో ఉన్నాడని చెప్పి తనకి ఇచ్చేశారు. శ్రీజ కళ్యాణ్ ప్లాన్ ఫలించిందంటే ఆల్మోస్ట్ ఫలించినట్టే. అట్లీస్ట్ ఒక్కలైనా సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు కదా. వెళ్ళేటప్పుడు కూడా శ్రీజ అరుస్తూ ఉంటుంది కళ్యాణ్ అని చెప్పి డిస్కషన్కి వెళ్ళేటప్పుడు, ఎక్కడ మళ్ళీ త్యాగం చేసేస్తాడు ఏమైనా ఇద్దామని చెప్పి. సో వాళ్ళ ప్లాన్ ఫలించినట్టే. ఎవరు టార్గెట్ చేయలేదు తనని, టార్గెట్ చేసినా తనకి అది పుష్య లభించింది. మొత్తానికి ఒక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు ఇద్దరు. 2 టాస్కులు బ్యాక్ టు బ్యాక్ 2 గెలిచి వాళ్ళు 100 కొట్టడం, పక్కన టీం చేజేతలా చేసుకోవటం దాన్ని. సో వాళ్ళతో పైకి వెళ్ళటం, వాళ్ళిద్దరు ఒక ఛాన్స్ వచ్చింది. లేదు పవన్ రీతి కనుక ఉండింటే టాప్లోనే ఉండింటే కనుక సెకండ్ ప్లేస్ వచ్చినా టాప్లోనే ఉండేవాళ్ళు అనుకుంటా, క్యాలిక్యులేషన్ కరెక్ట్ అవుతున్నది. ఉండింటే కనుక ఇద్దరు వెళ్ళిపోవాలి సేఫ్ జోన్కి. ఏంటి అప్పుడు బిగ్ బాస్ టాస్క్లు పెట్టేవాడేమో, మళ్ళీ ఫస్ట్కి సెకండ్కి టాస్క్, సెకండ్కి థర్డ్కి టాస్క్ అని చెప్పి మళ్ళీ ఇంకో టాస్క్ ఏదో పెట్టి ఏదో చేసేవాడు ఒకవేళ ఆయనకు వద్దు అనుకుంటే. తనుజ ఏం చెప్పిందంటే బిగ్ బాస్ నేను డేంజర్ జోన్లో ఉంటా, కళ్యాణ్ లోపల పంపిస్తున్నా అన్నాడు. సో దాని తర్వాత మిగిలిన సభ్యులందరూ డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట. సో ఇది ఈరోజు ఎపిసోడ్. పెద్ద కిక్ ఇచ్చిందంటే ఈ త్యాగాలు ఇవే కొంచెం కిక్ ఇస్తాయి, వాళ్ళ హగ్గులు ఇవన్నీ ఎవరికైనా కిక్లు ఇస్తే వాళ్ళకి కిక్లు ఇస్తాయి, నాకేమంత కిక్లు ఇవ్వవు కానీ. సో ఇది జరిగింది. శ్రీజాకి కొద్దిగా అక్కడ ఆ టాస్క్లో కళ్యాణ్ కాకుండా ఇమాన్యుల్ ఈ పాజులు ఇవన్నీ పెట్టకుండా ఉంటే శ్రీజ బయటకు వచ్చేదేమో, అప్పుడు శ్రీజాకి ఏమైనా న్యాయం జరిగేదేమో. బట్ చెప్పలేం న్యాయమా అన్యాయం అన్నది ఇంకా బిగ్ బాస్కి, దేవుడికి, అక్కడ ఉన్న వాళ్ళకే ఎరిక. సో గోవిత్ సంచాలక్ అన్నట్టు ఉంటుంది. బట్ సాలిడ్గా ఆడారు, ఫోకస్గా పెట్టారు. ఇలాగే ఫోకస్ చేస్తే కళ్యాణ్ ముందు ఇంకొంచెం మంచి గ్రాఫ్ పెరిగి, న్యాచురల్గా గ్రాఫ్ పెరిగి ఇంకా బయటకు బాగా ముందుకెళ్ళచ్చు. లేదు అని చెప్పి సైడ్ ట్రాక్లకు కనుక సైడ్కి వెళ్తే మెయిన్ ట్రాక్ పోతుంది, అంతే సింపుల్. సో ఇది ఎపిసోడ్. రేపు నాగార్జున గారిది షూటింగ్ ఉంది, సాటర్డే ఎపిసోడ్ది రేపే షూటు. రేపు మధ్యాహ్నం 2ంటికి అలా అయిపోతుంది. సాటర్డే షూట్లో ఏం జరిగింది ఏంటి అని చెప్పి సపరేట్ వీడియో పెట్టుకుందాం. వైల్డ్ కార్డ్స్ కోసం వీడియో పెట్టుకుందాం. మిడ్ నైట్ టాక్స్ ఒక వీడియో ఉంటుంది. వరుసగా కొన్ని వీడియోలు ఉంటాయి, నైట్ కొంచెం మేల్కొని రికార్డ్ చేసి వాటిని పెట్టాలి అంతే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.